హలో అందరికీ జేబీ. రాష్ట్రంలో ఇటీవల అరెస్టుల పర్వం అంటే తెలంగాణలో బుల్డోజర్స్ ఒక పర్వం అని చెప్పుకోవచ్చు, అలా నడుస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఒక 4-5 రోజుల నుంచి అరెస్టుల పర్వం అనేది బాగా జరుగుతుంది. బాగా అంటే నాటి కాలంలో అంటే 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కనుక వాళ్ళు ఏమైతే చేశారో, వాళ్ళకి ఏమైతే అంటే 14 నుంచి 19 దాకా టీడీపీ మీద ఏమైతే కక్ష సాధింపు చర్యలు అయితే ఉన్నాయో వాటన్నిటి కూడా వారు బదులు తీర్చుకున్నారు. ఒక రకంగా వాళ్ళు చేసిన దానికి వీళ్ళు చేసేది సరిపోయింది. కానీ ఇప్పుడు 2024 అంటే నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూటమి మళ్ళీ కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంది. మరి రేపు 2029లోనో 28లోనో 27లో కూడా ఒకవేళ ఎలక్షన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. జమిని ఎన్నికలు ఇవన్నీ అంటున్నాను. మరి దీన్ని బట్టి చూస్తే మరి ఒకవేళ ప్రభుత్వం మారితే అప్పుడు మరలా ఇదే పరిస్థితి జరుగుతుంది కదా. అంటే కేవలం ఇదంతా కూడా ఏంటంటే కక్షపూరిత రాజకీయాలు చేసుకోవడమేనా, ప్రజాపాలన మీద దృష్టి పెట్టే పని లేదా అని ఆ ప్రజలందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి. సరే, ఇది కొంతవరకు విషయం అని చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్రంలో పరిస్థితి చూస్తే వైఎస్ఆర్సీపీ శ్రేణులు పార్టీ అన్నటువంటి వాళ్ళని, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి వారిని కానీ, నాటి కాలంలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని జనసేనని విమర్శించినటువంటి వాళ్ళు కానీ, కనీసం ప్రశ్నించినటువంటి వాళ్ళు కూడా, విమర్శ అనేది తప్పు కాదు కదా, ఇట్లా జరిగింది ఇది కరెక్ట్ కాదు అని చెప్పటం వల్ల కూడా అది కూడా పెద్ద తప్పుగా పరిగణించి కొంతమందిని వైఎస్ఆర్సీపీ శ్రేణులను అరెస్ట్ చేస్తున్నారు. అసలు వైఎస్ఆర్సీపీ అరెస్టులు చేస్తుందంటే రేపొద్దున ప్రభుత్వం మారితే మరలా వాళ్ళు మళ్ళీ అదే చేస్తారు కదా. సో ఇది నడుస్తూ ఉంది రాష్ట్రంలో. మరి అరెస్టులు ప్రశ్నించకూడదా అని కొంతమంది జర్నలిస్టుల గురించి అయితే మాట్లాడుతూ ఉన్నారు. ప్రశ్నిస్తే తప్ప, ప్రశ్నించడం తప్పు కాదు. కొంతమంది అయితే జర్నలిజం ముసుగులో రాజకీయ నాయకులను కావచ్చు, వ్యాపారవేత్తలను కావచ్చు, మంచి విఐపీస్ని ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్ చేసుకొని అసభ్య పదజాలంతో వారినే కాదు వారి కుటుంబీకులు అంటే వారి భార్య బిడ్డల్ని అందరిని కూడా అసభ్యకరంగా మాట్లాడిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లోనే. మరి ఆ మీడియా ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ మీడియాలు అనేవి మరీ ఒక రకంగా చెప్పాలంటే బ్రోకరిజానికి సింబల్గా మారిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ మీడియా రాజకీయాలు అని చెప్పచ్చు. సో ఇది నేను అందరినీ అంటలేదు, కొంతమందిని దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నాం. కొందరైతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇరు పార్టీల్లో, ఆ రోజున వైఎస్ఆర్సీపీలో అది జరగలేదని మనం చెప్పలేము, ఇవాళ టీడీపీలో జరగలేదని కూడా చెప్పలేము, టీడీపీలో కూడా జరుగుతుంది. అంటే వీళ్ళు సెకండరీ అంటే తర్వాత ఏదైనా కక్ష సాధింపు చర్య చేసేటువంటి వాళ్ళు కొంచెం ఎక్కువగానే చేస్తారు. ఎందుకంటే ముందు ఆ బాధ అనేది అనుభవించి ఉన్నారు కనుక ఖచ్చితంగా చేస్తారు. ఇక జర్నలిజం ముసుగులో మనం ఈరోజు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, జర్నలిజం ముసుగులో పార్టీలని భుజాలు వేసుకొని మోస్తున్నటువంటి కొంతమంది సామాన్యులను ఇబ్బంది పెడుతూ పార్టీ కార్యకర్తలను బలి చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే వారికి పార్టీ కార్యకర్తలను ముసుగు వేసి వారిని బలి చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. నేషనల్ మీడియాలు సైతమే ఒక పార్టీని భుజాన్ని వేసుకొని మోస్తున్నప్పుడు సామాన్య కార్యకర్తలు ఏమనుకుంటారంటే మేమెందుకు పని చేయకూడదు, మేమెందుకు మోయకూడదు అంటూ చేస్తున్నారు. మోయటం వరకు ఓకే, పార్టీ మంచిది, మా పార్టీకి ఓట్లేయండి, మా పార్టీ విధి విధానాలు చాలా గొప్పవి అని చెప్పుకోవడం తప్పులేదు, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం కూడా తప్పులేదు. కానీ ఎదుటి వ్యక్తిని ఎప్పుడైతే విమర్శించి ఎదుటి వ్యక్తి గురించి తప్పుగా అసభ్యంగా మాట్లాడతారో ఆ రోజునే జర్నలిజం చచ్చిపోయింది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే సామాన్య ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఇవాళ యూట్యూబ్ చూసిన నేషనల్ మీడియాలు సైతం, శాటిలైట్ ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియాలో వాట్సాప్లు కావచ్చు, ఫేస్బుక్లు కావచ్చు, ట్విట్టర్లు కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఎనీ వేదిక అంటే సోషల్ మీడియా సంబంధించి ఏ వేదికను తీసుకున్నా కూడా, ప్రచార సాధనాల్లో ఎటువంటి దాంట్లో తీసుకున్నా కూడా ఖచ్చితంగా అసభ్య పదజాలంతోనే మొదలవుతుంది ఈ రాజకీయం అనగానే.
సో అలాంటి వారిని ఇప్పుడు అటువంటి సిస్టమ్ మీద కావచ్చు, అలా మాట్లాడే వారి మీద కావచ్చు కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని చెప్పవచ్చు. ఇందులో కొంతమంది అమాయకులు బలవుతున్నారు. అయినా అది తర్వాత విషయం. నాటి కాలంలో అంటే 19 నుంచి 14 దాకా, క్షమించాలి, 2019 నుంచి 24 వరకు ఎవరైతే టీడీపీని ఇబ్బంది పెట్టారో అటువంటి వారందరినీ కూడా ఇలా టార్గెట్ చేస్తూ నడుస్తుంది. దానికి వైఎస్ఆర్సీపీ ఏం పేరు పెట్టిందంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనే ఒక పేరు పెట్టేసి వైఎస్ఆర్సీపీ చెప్తుంది. అంత మాత్రాన వైఎస్ఆర్సీపీలో ఇలా జరగలేదని ఏమి లేదు. వైఎస్ఆర్సీపీలో కూడా చాలా జరిగినాయి. 6 ఏళ్ల ప్రభుత్వం కూడా ప్రశ్నించలేదు. అడిగినటువంటి వారిని వారు కూడా కొంచెం ఇబ్బందికరంగానే మాట్లాడారు. సో ఈ రోజు కూడా అదే జరుగుతూ ఉంది, కాబట్టి ఇంకొంచెం ఎక్కువ జరుగుతూ ఉంది. సో ఇది ఇలా జరుగుతూ పోవటమేనా? నిజమైన జర్నలిజానికి అర్థం చెప్తూ ఇది తప్పు అని రాసేటువంటి వాళ్ళు లేరా? ప్రశ్నించేటువంటి వాళ్ళు లేరా అనేది ఇప్పుడు సమస్యాత్మకంగా మారింది. ప్రశ్నిస్తేనే వారిని ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి వీళ్ళని ఈ కార్యక్రమం మీరు చేయలేదు, ఈ పథకం మీరు అమలు చేయలేదని అడిగితే అది తప్ప. దానికే అరెస్టులు చేస్తే ఇక ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యం అంటే అసలు ఒక మాట చెప్పాలంటే అసలు అది బఫూన్ లాగా, అంటే నవ్వులాట అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. మరి ముఖ్యంగా ఇండియాలోనే లేదనుకోండి, ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువ. అసలుకి ఈ ప్రజాస్వామ్యం అనే పదం అసలు ఎంత హేళనగా అయిపోయిందంటే అంత దారుణంగా అయిపోయింది. సెక్యులరిజం మీద జోకులు వేసుకోవటాలు, సెక్యులరిజం మీద వీడియోలు చేయటాలు, ప్రజాస్వామ్యం మీద ప్రతి ఒక్కడు ఎటువంటి క్వాలిఫికేషన్, ఎటువంటి అర్హత లేనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా డిబేట్లు పెట్టి కూర్చొని ప్రజాస్వామ్యాన్ని సమూలంగా నాశనం చేస్తూ, ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుందంటూ వీళ్ళు డిబేట్లో కూర్చొని మాట్లాడతారు. వీళ్ళకి సబ్జెక్ట్ లేదు. కోట్లు వేసుకొని టీవీ ఛానళ్ళ ముందు, పెద్ద పెద్ద కెమెరాల ముందు లైవ్ల్లో కూర్చొని మాట్లాడేసి ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేస్తూ ఒక పార్టీ నాయకుడిని భుజాన వేసుకుంటూ, అది ఎవరైనా కావచ్చు, నేను వైఎస్ఆర్సీపీ అనట్లేదు, టీడీపీ అనట్లేదు, ఎవరినైనా సరే తప్పున్నప్పుడు తప్పునని ప్రశ్నించి మాట్లాడే పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపించలేదు. సో ఇది ఈరోజు విశేషాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అరెస్టుల పర్వం అనేది బాగా నడుస్తుంది. ప్రశ్నించినటువంటి వారిని గొంతు మూసేయడానికి ఉక్కుపాదం మోపుతున్నారు అనేది వార్తల్లో బాగా వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలు అన్నమాట. కానీ ప్రభుత్వం వారికి చిన్న రిక్వెస్ట్, సలహా ఏంటంటే అనవసరంగా మాట్లాడి బూతులు పదజాలాలు ఉపయోగించి మాట్లాడినటువంటి వారిని అరెస్ట్ చేయడంలో తప్పులేదు. కానీ ప్రభుత్వం ఈ పని చెయ్యాలి, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా మీరు చేయలేదు, మీరు హామీలు ఇచ్చారు కదా, చేయలేదు అన్నటువంటి వారిని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు. సో దీన్ని కూటమి ప్రభుత్వం కొంచెం మంచిగా ఆలోచించి తీసుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా హర్షిస్తారు. ప్రజలందరి సపోర్ట్ కూడా మీకు బలంగా ఉంటుందనేది నా విజ్ఞాపన.